విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ ఈ ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనే అంశం మీద మాట్లాడటం, అలాగే అనవసరమైన అసత్యాలు ప్రచారం చేస్తూ ఇంకా కూడా 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా బుద్ధి రాకుండా, బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా విషాన్ని ఏ విధంగా చిమ్మాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అని ఆలోచిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాల మీద కూడా మేము ఖండిస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎంతోమంది తెలుగు ప్రజలు అంటే ఒక స్వాతంత్ర పోరాటానికి ఏ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వారి మీద ఫైట్ చేశారో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతోటి ఆనాడు ఎంతోమంది పోరాడి తెచ్చుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్, ఆ ఉక్కు ఫ్యాక్టరీ మనందరికీ ఒక ఘన కీర్తిని సాధించినటువంటి అంశాన్ని మనం గత కొన్ని సంవత్సరాలు చూసాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ప్లాంట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని, లాభాల పాట పండించడానికి, నష్టాల్లో ఉన్న సంస్థని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కృషి చేశారో మనందరికీ తెలుసు. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ప్లాంట్ని సర్వనాశనం చేసి ఆ ప్లాంట్కి సంబంధించిన వేల ఎకరాలు ఏ విధంగా అతి తక్కువ రేటుకి, అంటే ఒక అండర్స్టాండింగ్ తోటి ఒక ప్రైవేటు సంస్థలకి ధారాదత్తం చేసి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వైజాగ్లో ఎంత విలువైన ప్లేస్లో ఉందో మనందరికీ తెలుసు. ఒక్కొక్క ఎకరా ఎన్ని కోట్లు ధర పలుకుతుందో మనకందరికీ తెలుసు. దాన్ని అతి కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు ఇచ్చేసి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందాలని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ చేసిన కుట్రలు కూడా మనం అంతా చూసాం. ఎన్నో వేల మంది ఉత్తరాంధ్రలో జీవనాధారం పొందుతున్న ఆ ప్లాంట్ని మూసేయడంతో పాటు వాళ్ళు వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని చెప్పేసి చేసిన కుట్రలు కూడా మనం చూసాం. అయితే మనందరి అదృష్టం బాగుండి వాటి మీద తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటాలు, అట్లాగే అప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అయితేనేమి, అలాగే ఎంపీ అభ్యర్థిగా ఆనాడు ఉన్న భరత్ గారు అయితేనేమి, వాళ్ళందరూ ఇంకా అక్కడ విశాఖపట్నానికి సంబంధించిన ఎంతోమంది నాయకులు చేసిన పోరాటాల ఫలితంగా ఆనాడు ఆ ప్రైవేటీకరణని అడ్డుకోవడంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషించిందనేది కూడా మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక నాయకుడి చిత్తశుద్ధి ఏ విధంగా ఉంటుంది, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉంటే బాగుంటుందని చేసే ఆలోచనలో కానీ, ప్రభుత్వ సంస్థలను కానీ, ప్రభుత్వ వ్యవస్థలను కానీ ఒక చట్టపరంగా నడపాలనేటటువంటి ఆలోచన ఉన్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రమారమి 11,440 కోట్ల ప్యాకేజీని ఈరోజు కేంద్ర క్యాబినెట్ ద్వారా ఆమోదం తెలుపుకొని ఈరోజు ఆ సంస్థని కాపాడుకోవడానికి ఏ విధంగా ముందుకు వచ్చారో కూడా మనం చూస్తా ఉన్నాం. మీరు గతంలో చూస్తే మనకి జగన్మోహన్ రెడ్డి గారు నా కేసుల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినా పర్లా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేసినా పర్లా, ఏమైనా చేస్తాను, నేను బాగుంటే చాలు అన్నటువంటి ఆలోచించిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు
ఈ నష్టాల్లో అప్పుల్లో కూరుకుపోయిన ప్లాంట్ని 18,000 కోట్లు ఉంటే కానీ మనం దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్దామంటే చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఇప్పుడున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ గారు అన్ని విషయాలు క్లియర్గా చెప్పారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించినటువంటి అంశం మనందరికీ తెలుసు. ఆ రోజు ఎంతోమంది త్యాగం చేసి పోరాటం చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం పెద్ద ఎత్తున ఆ రోజంతా రాష్ట్రం అంతా కూడా మార్పుకి వచ్చినటువంటి ఒక పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్ని ఈ దుర్మార్గంగా జగన్ ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేసి బయట వ్యక్తులకు అప్పచెప్పే కార్యక్రమాన్ని ఆ రోజందరూ కూడా పెద్ద నిరసనలు తెలియజేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వేలాది కార్మికులు పోరాటం చేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖ ఉక్కు ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్ రంగంలో పెట్టేదానికోసం కృషిలో భాగంగా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖ వచ్చినప్పుడు దాని గురించినటువంటి ప్రస్తావన, అదేవిధంగా 2 లక్షల కోట్లకు పైన ప్రాజెక్ట్స్ ఈ సందర్భంగా ఒకటి మీకు తెలియజేయాలనుకున్నాను. ఈ 5 సంవత్సరాలు వైసీపీ విధ్వంస పరిపాలన చేసి రాష్ట్రాన్ని ఐసీయూలో పెట్టేస్తే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాత్రి పగలు కష్టపడి ఆ రాష్ట్రాన్ని మళ్ళీ కోలుకునే విధంగా మనం ఏ విధంగా తీసుకోపోతున్నాం, ఎంత కష్టపడుతున్నాం అనేది మీరందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో రాజకీయం చేశారు. ఒక బ్రహ్మాండంగా విడిపోయిన రాష్ట్రం అభివృద్ధి చెందేదానికి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తే సాక్షాత్ ప్రధానమంత్రి గారే అమరావతి నగరానికి శంకుస్థాపన చేసి ఆంధ్రప్రదేశ్కు మంచి రాజధాని నిర్మించాలని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు చేయాలని చెప్పి విభజించి పాలించే రాజకీయం చేస్తూ విశాఖ ఒక పరిపాలనా కేంద్రంగా చేస్తారని చెప్పి ఎన్ని జిమ్మిక్కులు చేసినా మీరు చూశారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో విశాఖపట్నంలో టోటల్గా వైసీపీ పార్టీ ఆ ప్రాంతం మొత్తం తుడుచుకొని పోయింది. అంటే ఇటువంటి చౌకబారు రాజకీయాలు చేస్తే ప్రజలు దాన్ని ఒప్పుకోరు. వాళ్ళు ఇచ్చిన తీర్మానం విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయాన్ని తిప్పికొట్టారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా, ఒక ఆర్థిక కేంద్రం అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం. మన భారతదేశానికి ఏదైతే బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, ఒక టూరిజం క్యాపిటల్, ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్, ఒక మంచి సిటీగా నిర్మించాలని చెప్పి ఉద్దేశంతో ముందుకుపోతున్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురావడానికి ఏదైతే ప్రపంచ ఆర్థిక సంస్థ ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరుగుతున్నటువంటి ఈ 4 రోజుల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి టీం ఇంక్లూడింగ్ మన కుప్పం నుంచి కూడా ఒక ప్రతినిధి, ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అక్కడ తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడానికి లోకేష్ బాబు గారు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి కూడా ప్రత్యేకంగా ప్రాజెక్ట్స్ కూడా రావడానికి కూడా ఇక్కడ కార్యక్రమాలు అనేది చాలా చాలా ముఖ్యం. ఆ రోజు ఆయన చేసినటువంటి ప్రజెంటేషన్స్ ఒక ప్రపంచ స్థాయి ఆర్థిక నిపుణులు, ప్రపంచ అధినేతలు, ఎన్జిఓస్ కానీ అదేవిధంగా సైంటిస్టులు కానీ ఎంతో గొప్పవాళ్ళు ఉన్నటువంటి అటువంటి సదస్సులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజెంటేషన్ చూస్తూ ఉంటే ఆయన ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనిపించే స్థాయిలో ఆయన ఈ వయసులో ఆయన ఇస్తున్నాడు ప్రజెంటేషన్. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క ఆ కెపాసిటీని చూసి చాలామంది ఆంధ్రప్రదేశ్కు ఇన్వెస్ట్మెంట్ వస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం మనం అందరం కూడా కష్టపడి ముందుకు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, వైసీపీ వాళ్ళు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా చాలా చౌకబారుగా చేస్తున్నారు. ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా విమర్శించడం, ఎప్పుడైనా కానీ అపోజిషన్ పార్టీ అనేది వాళ్ళు కూడా ఒక బాధ్యత ఉంది. ఒక రాజ్యాంగపరంగా ప్రతిపక్ష పార్టీ ఏం చేయాలనేది కూడా మనం వాళ్ళు గమనించాలి. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని
చేసేటప్పుడు ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేసేటప్పుడు దాన్ని సరిచేసే విధంగా వాళ్ళు కూడా దానికి సూచనలు ఇచ్చి దాన్ని సరిచేసే విధంగా వాళ్ళు ఒత్తిడి తీసుకురావాలి. ఏ మంచి పని చేసినా కూడా దాన్ని ఈరోజు వైసీపీ వాళ్ళు తప్పుపట్టడం అనేది ప్రజలు బుద్ధి చెప్తారు. 11 సీట్లు కూడా ఎంత వచ్చింది ఆ రోజు? 11లో కూడా ఒక 4-5 సీట్లు కేవలం ఒక బొటాబుటి మెజార్టీతో ఒక స్లైట్ మార్జిన్తో గెలిచారు. లేకపోతే వాళ్ళు 4-5 సీట్లకే పరిమితం అయిపోయింటారు. ఎప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత ఘోరమైనటువంటి రిజల్ట్, ఘోరం అంటే ఇంత బుద్ధి చెప్పే విధంగా ఇవ్వలేదు. కాబట్టి ఇంకా కూడా బుద్ధి రాకుండా వాళ్ళు చేస్తే పొరపాట్లు ఎప్పటికైనా వాళ్ళు మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలంటే ప్రజలందరూ కూడా సహకరించాలి. మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. కుప్పంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న విజిట్లో చేసినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డులో చేసుకున్నటువంటిది రైతులకు ఒక పెద్ద వరం. మన ప్రాంతంలో పాడి రైతులకు సంబంధించి, అదేవిధంగా కూరగాయలు పండ్లు పండించేటువంటి ఉద్యాన రైతులకు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు గిట్టుబాటు ధరలు రాకుండా రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీడీబీ ప్రాజెక్ట్ అనేది మనకు వరప్రసాదనగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మిగిలిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ రైతుకు, మనకు యువతకు ఉపాధి వచ్చే విధంగా పరిశ్రమలన్నీ తీసుకొస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి కుప్పం ప్రజలు ప్రత్యేకించి విశాఖ ఉక్కు ప్లాంట్ని కాపాడుకోవడానికి ఈరోజు రైల్వే జామ్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఎన్నో పెద్ద పోరాటం చేశాం. ప్రధానమంత్రి గారు డిక్లేర్ చేశాం. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ పెద్ద ప్రాజెక్ట్, భారతదేశంలో 2వ ప్రాజెక్ట్ అది వచ్చినప్పుడు భారతదేశం యొక్క, ఆంధ్రప్రదేశ్ యొక్క ఇక్కడ ఉద్యోగాలు కానీ ఇక్కడ మన ఆర్థిక వ్యవస్థ కానీ ఎంతో ముందుకు పోతాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతూ అందరికీ కూడా నమస్కారాలు.